ఈరోజు వీడియోలో వచ్చేసి మొక్కల ఎదుగుదలకు కావాల్సిన ద్రావణం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. అలాగే మొక్కల ఎదుగుదలకి చేసుకున్న ద్రావణాన్ని నేను ఎలా ఇస్తానో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియోలో నేను మొక్కల ఎదుగుదల కోసం అరటి పండ్లు అండ్ బెల్లంతో చేసినటువంటి ఫర్టిలైజరు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే మొక్కలకి ఎలా స్ప్రే చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాము. మనకి బెల్లము అరటి పండ్లు హ్యూమన్ బీయింగ్స్కి ఎదగడానికి ఎలా బలము అని చెప్పుకుంటామో మొక్కలకి కూడా సేమ్ అండి. ఇవి కూడా లివింగ్ థింగ్సే కదా. వీటికి కూడా ఈ బెల్లము అరటి పండ్లతో చేసిన ద్రావణము చాలా హెల్దీ అండి మొక్కల ఎదుగుదలకి. ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేశానో మీకు ఇప్పుడు చెప్తాను. ఈ ద్రావణం వచ్చేసి నేను ఎలా తయారు చేశాను అంటే, వీటి కోసం నేను ఒక 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. అలాగే 3 బనానాస్ తీసుకున్నాను అనమాట. బనానాస్ వచ్చేసి బాగా పండిన మగ్గిపోయిన అరటి పండ్లను తీసుకున్నాను. ఆ రెండింటిని ఒక బౌల్లో బాగా స్మాష్ చేశాను. మొత్తం గ్రైండ్ చేసి ఆ పేస్ట్ను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో 20 డేస్ అలా పక్కన ఉంచేశాను. ఆ రెండు మిక్స్ చేసిన ద్రావణం వచ్చేసి నాకు ఈ మగ్గులో ఒక హాఫ్ పార్ట్ దాకా క్వాంటిటీ అయిందండి. ఇలా ఈ హాఫ్ పార్ట్ అయిన క్వాంటిటీకి నేను ఒక 15 లీటర్స్ వాటర్ యాడ్ చేశాను. మనము ఇలా తయారు చేసి పెట్టుకున్న ద్రావణాన్ని 20 డేస్ పక్కన పెట్టాను కదా. ఆ ద్రావణాన్ని మార్నింగ్ ఈవినింగ్ కాస్త కుదిరితే అలా, లేకుంటే డే బై డే కానీ ఒక స్టిక్ తోటి ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. నేను తయారు చేసి పెట్టుకున్న ఈ హాఫ్ క్వాంటిటీ ద్రావణానికి 15 లీటర్స్ యాడ్ చేశాను. చూడండి, ఇది 20 డేస్ తర్వాత ఫర్టిలైజర్ ఈ మాత్రం అయిందనమాట. ఇది స్మెల్ కూడా ఇలా చూడండి, మొత్తం బాగా ఎంజైమ్స్ అన్నీ ఫామ్ అయ్యి స్మెల్ ఎలా వస్తుంది అని అంటే, మనకి అరటిపండు ఇది ఏదైనా బాగా పండిన తర్వాత తింటుంటే కూడా స్వీట్నెస్ ఎలా వస్తుంది, సేమ్ అలా స్వీట్గా ఉందండి. ఇదిగోండి, మొత్తం ఇలా ఫామ్ అయిపోయాయి చూడండి. ఇది మొక్కల ఎదుగుదలకి చాలా హెల్దీ అండి. మరీ ఎక్కువ ఇవ్వనవసరం లేదు ఈ ద్రావణాన్ని. మొక్క మొదలుకి ఒక ఎంత, ఈ మగ్గులో ఒక పావు భాగం 1/4 అలా ఇవ్వచ్చు అనమాట ప్రతి మొక్కకి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ బెల్లము అరటిపళ్ళ ద్రావణాన్ని మనము 15 డేస్కి ఒకసారి ఇచ్చాము అంటే మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి మన మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయండి. ఇలా మనం ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ చేసుకుంటే మొక్కలను బాగా గ్రో చేసుకోవచ్చు. అలాగే కావాల్సినంత క్రాప్ను కూడా, పంటను కూడా మనము పొందవచ్చు. ఇది ప్రతి మొక్కకు ఇవ్వచ్చండి ఈ ద్రావణము. ఇలా కలిపి పెట్టుకున్న ద్రావణాన్ని నేను మీకు ఎలా నేను స్ప్రే చేస్తానో కూడా చూపిస్తాను. నేను మొక్క యొక్క మొదలుకి మాత్రమే ఈ ద్రావణాన్ని ఇస్తాను, మీకు చూపిస్తాను. అది కూడా చూడండి, ఇలా మొత్తము మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా. చూడండి ఎంత బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోయిందో. నేను ఆ స్మాష్ చేసేది మాత్రం ఈ వీడియోలో చూపించలేదు, ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇలా మనము బెల్లము అరటి పండ్ల ద్రావణాన్ని కలిపి పెట్టుకున్నాను కదా. వీటిలో ఇది ఎలా ఇస్తానో చూడండి. ఇవి మొక్కలు కదా, ఇలా మొదలు భాగం ఇలా కొంచెం కొంచెంగా మనం అలా ఇచ్చుకున్నాము అంటే మొక్కలకి తగినంత బలం అంది బాగా ఎదుగుతాయండి. ఇదిగోండి, అలా అన్నిటికీ కొంచెం కొంచెంగా అలా మొదలుకి ఇస్తే సరిపోతుంది. మొదలుకి బలం అందాల్సింది ఇక్కడే కదా. అలా ప్రతి మొక్కకి అలా మొదలకి ఇచ్చుకుంటే అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. అన్నిటికీ ఇస్తానండి. ఇంకా ఇలా నేను మంత్లీ 2 టైమ్స్ ఇస్తాను. ఇలా 1 టైం చేసుకున్నది
15 డేస్కి మనము ఇవ్వచ్చు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసి పెట్టుకున్నామంటే మనకి మంత్ ఎండింగ్కి మళ్ళీ 1 టైం ఇవ్వడానికి సరిపోతుంది. అలా ఇదిగోండి, మళ్ళీ ఇంకా కొన్ని మొక్కలకు అలా మొదలుకు ఇస్తున్నాను అన్నమాట. ఇలా మొదలు భాగానికి ఇచ్చామంటే మొక్కలు బాగా ఎదుగుతాయి. ప్రతి మొక్కకి అలా మొదలుకి ఇచ్చామంటే సరిపోతుంది. అన్ని మొక్కలకి సేమ్ అంతేనండి, ఇదే ప్రాసెస్. ఇదండి ఈరోజు నేను మొక్కల ఎదుగుదలకు కావాల్సిన ద్రావణము ఎలా చేసుకోవాలో చూపించాను కదా. అలాగే మొక్కలకు ఎలా ఇవ్వచ్చో కూడా ఈ వీడియోలో చూపించాను. మనము ఇలా చేసుకున్నాము అంటే గార్డెనింగ్ కూడా బాగా చేసుకోవచ్చు. అలాగే సింపుల్గా చేసుకునే ఫర్టిలైజరే కదండి మొక్కలు బాగా ఎదిగి మనకి తగినంత దిగుబడి ఇస్తాయన్నమాట. ఇది మంత్లీ 2 టైమ్స్ ఇస్తాను నేను. 15 డేస్కి ఒకసారి, మళ్ళీ తర్వాత 15 డేస్కి ఒకసారి. ఇప్పుడు చేసుకున్నది మాత్రం ఈ 1 టైంకి చేసుకున్నాను. ఇది అయిపోయిన ఈ 15 డేస్ తర్వాత మళ్ళీ 15 డేస్కి మళ్ళీ కావాలి కదా, మళ్ళీ అప్పుడు కాస్త ఇంత బెల్లము, బనానాస్, అలాగే ఆ ద్రావణం చేసి పెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ అప్పుడు కూడా ఇలా మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.